సత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, కృత్రిమ కొరతను అదునుగా తీసుకుని బ్లాక్ మార్కెటింగ్ చేసే వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చెప్పారు. పెట్రోల్, డీజిల్ కొరతపై సమాచారం అందుకున్న కలెక్టర్ ఆదివారం రాత్రి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి మహతి ఆడిటోరియం సమీపంలో ఉన్న పెట్రోల్ బంకును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీఆర్ఓ నరసింహులు, తిరుపతి ఆర్టీఓ రామ్మోహన్ పాల్గొన్నారు. జిల్లాలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, జిల్లాలో 185 అవుట్లెట్లు ఉండగా వాటిలో 8కి మాత్రమే తాత్కాలిక కొరత ఏర్పడిందని కలెక్టర్ చెప్పారు. వాటికి కూడా 24 గంటల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా చేయించి అందుబాటులోకి తెస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. తాత్కాలిక ఇబ్బందులను అదునుగా తీసుకుని బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో మరో 25 రోజులకు అవసరమైన పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎస్పీ కలెక్టర్లు చెప్పారు. కొన్ని చోట్ల మోటార్ స్పిరిట్ అంటే పెట్రోల్ అండ్ హెచ్ఎస్డి హై స్పీడ్ డీజిల్ పెట్రోల్ బంక్స్లో అవైలబుల్ లేదని, దీనివల్ల చాలామంది ప్రజలు పెట్రోల్ బంక్స్ దగ్గర ఎక్కువ మంది వచ్చేసి ఆటోలు కానీ, 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ ఇట్లా ఎక్కువ రావడం జరుగుతుందనే ఉద్దేశంతో వాటిని ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మనకి జిల్లాలో 185 పెట్రోల్ రిటైల్ అవుట్లెట్స్ ఉంటే ఒక 8 ప్రస్తుతానికి 8 కేవలం 8 మాత్రమే అవి డ్రై అవుట్ అయ్యాయి. సో దీనికి సంబంధించి ప్రజల్లో ఒకలాంటి భయోందోళన ఉందనే ఉద్దేశంతో ఈరోజు నేను జిల్లా ఎస్పీ గారు ఇక్కడ కలిసి తిరుపతి మహతి పెట్రోల్ బంక్కి ఇక్కడ విచ్చేయడం జరిగింది. ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పిస్తూ ఎక్కడ జిల్లాలో షార్టేజ్ అనేది లేదు, ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఎక్కడా లేదు. ఇప్పుడు కూడా చూసుకుంటే ఈ పర్టికులర్ పెట్రోల్ బంక్లో ఇంకా ఒక 7,000 లీటర్లు ఉంది. అది కాకుండా అదనంగా 10,000 లీటర్ల ట్యాంకర్ కూడా మన వెనకాలే అందుబాటులో ఉంది. ఏ బంక్కి ఆ బంక్ హెచ్పిసిఎల్ కానీ, ఐఓసిఎల్ కానీ, బీపీసీఎల్ ఈ ముగ్గురు నుంచి మనకు మేజర్గా వస్తుంది. మన జిల్లాలో ఎక్కువగా ఐఓసిఎల్ నుంచి వస్తుంది. సమ్ సార్ట్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్. అదేవిధంగా ఇక్కడ కూడా కొంతమంది వాహనదారులను అడిగితే, చోదకులను అడిగితే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో తిరుపతిలో నో పెట్రోల్ అని కొంతమంది రన్ చేయడం, అట్లాంటి వదంతులు సృష్టించడం వల్ల ఈరోజు కొంచెం అందరూ కూడా పెట్రోల్ బంక్స్ ఎమ్మటి ఎక్కడ అయిపోతుందో, అది కాకుండా ఒకవైపు మిడిల్ ఈస్ట్లో గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతుండడంతో నిజంగానే అయిపోతుంది అనే భావనలో ప్రజల్లోకి రావడం, దానివల్లే చాలామంది ఇక్కడ పెట్రోల్ బంక్స్ ఎమ్మటి బారులు తీయడం చూసింది. అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క బంక్ ఎమ్మటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని, పోలీస్ వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రజలందరికీ కూడా రీఅష్యూరెన్స్ ఇచ్చి ఎక్కడ షార్ట్ ఫాల్ అనేది లేదని అక్కడ తెలియజేస్తారు.